హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ జున్ను. ఒకరు జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పాలుతోటి జున్ను వండాను. ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇదిగో జున్ను పాలు. ఈ చిన్న గ్లాసుడు జున్ను పాలు ఉంటాయి. ఈ చిన్న గ్లాసుడు పాలు ఉంటాయి కదా, 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. చిక్కన పాలు తీసుకోండి. ఆ పాలు ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకుని ఈ జున్ను పాలు అందులో వేసుకోండి. ఒక కప్పుడు బెల్లం పొడి వేసుకోండి. జున్నులో బెల్లం పొడి ఎక్కువగానే పడుతుంది. తీయగా ఉంటేనే జున్ను బాగుంటుంది. ఒక 10-12 వరకు మిరియాలు తీసుకున్నాను. 3 యాలక్కాయలు బాగా మెత్తని పొడి కింద దంచుకుని వేసుకోండి. ఇలా దంచుకుని వేసుకోండి. వేసేసుకున్నాక ఒక గట్టితోటి బెల్లం కరిగేటట్టు బాగా కలుపుకోండి. బెల్లం కరిగేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఈ జున్ను పాలు గిన్నె అందులో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వండి. ఓ 10-15 నిమిషాలు మనకు పడుతుంది ఉడకటానికి. ఉడికిందో లేదో మూత తీసి ఒక్కసారి ఒక స్పూన్ కానీ ఏదోటి తీసుకుని ఒకసారి మధ్యలో గుచ్చి చూడండి. ఆ స్పూన్కి పాలు అంటుకోలేదు కాబట్టి ఉడికిపోయినట్టే. అలా కాకుండా ఆ చుట్టూ వాటర్ ఉంది చూసారా, బెల్లం వాటర్ లాగా తేరింది. అలా తేరినట్టు వస్తే అలాగైనా చూసుకోవచ్చు. అలా కూడా ఉడికినట్టే. జున్ను చల్లారిదాకా పక్కన పెట్టుకోండి. చల్లారిపోయాక మీకు చూపిస్తున్నాను. వేడి జున్ను అయితే మెత్త మెత్తగా ఉంటుంది. కొంచెం చల్లారాక తీసుకుంటే మనకి బిగిసి గట్టిగా ఉంటుంది. జున్ను మనకు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఎంత గట్టిగా ఉందో జున్ను. ఎవరైనా జున్ను పాలు ఇచ్చినప్పుడు బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. జున్నులో కొంచెం స్వీట్ తక్కువైనా మళ్ళీ జున్ను అంత టేస్టీగా ఉండదు. స్వీట్ సరిపోయేలాగా చూసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.